మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది, ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలము అని ఇన్నోవేటివ్ ప్రాసెస్ లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, 3 నెలలు నేను సెక్రటరియట్ లో 10 గంటల నుంచి 10 గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడిపోయాను అనేటువంటి భావన నాకు కనపడింది. ఒకసారి బ్లాక్ 1 వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు. మనం ఎంతమందిమి మన డిన్నర్ ని మన ఆఫీసుల్లో తిన్నాం? హానెస్ట్లీ నన్ ఆఫ్ us. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ 6 నెలల్లో 3 నెలల పాటు కనీసం ఒక 100 రోజులు ఆయన డిన్నర్ ని సెక్రటరియట్ లో చేశారు. 9:30 to 10:30 వరకు, మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే నైట్ 10:30 వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు. దేనికోసం? ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన, ఆరాటం ఆయనలో ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నా బ్లాక్ 2 లో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని చూస్తే డిప్రెషన్ వస్తుంది 3 రోజుల్లో. మళ్ళీ బ్లాక్ 1 కి వెళ్ళి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన పరుగులు పెడుతున్నటువంటి వైనం, ఆయన రివ్యూ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే మళ్ళీ నమ్మకం వస్తుంది. ఎస్, ఆయన చెప్పిన మాటలో పరుగులు పెడదాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మన వంతు ఆయన మాటలో అడుగులో బాటలో సాగుదామన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం. యాజ్ టీమ్ చంద్రబాబు, ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కమిటెడ్ టు వర్క్ ఫర్ ది పీపుల్. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఆయన వద్ద పనిచేసేటువంటి అవకాశాన్ని, రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ